అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్సనల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఎలా డిస్కస్ చేసుకున్నారు అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? సినిమా అంటేనే ఇంటర్ప్రిటేషన్. సో ఏంటి మరి ఎలక్షన్ ముందే రిలీజ్ చేయడం ఉపయోగం అనేది ఉంది కదా? టాపికల్గా చాలా హీట్లో ఉంటుంది కాబట్టి సినిమా తీయటం. ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా లవ్ చేసేవారు, ఇప్పుడు అదంతా డైవర్ట్ అయ్యి లోకేష్ గారి మీదకి వచ్చినట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అనేది వ్యంగ్యంతో చేసింది. పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పిన డైలాగు వెంటనే ఏంటి అంత ఫాలో అవడానికి కారణం ఏంటి? నాకేదన్నా ఒక నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటా. ఈ మూవీస్ ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇప్పుడు చేయడానికి ప్రధానంగా కారణం మీ పర్సనల్ ఇంట్రెస్టా, ప్యాకేజా, ఏంటి? ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా, దాసకిరణ్ ప్రొడ్యూసర్. ఈ మూవీకి సంబంధించి అంటే మీరు తాగిన వాడ్కా డబ్బులైనా వస్తాయే మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి. అంటే మీ స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయింది అనేది ఏమన్నా అనుకోవచ్చు? నాకు తెలిసి ఆడ లైఫ్లో ఆడ జీతం కానీ ఎక్కువ ఎక్కడికే వెళ్ళాడు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని స్పెషల్గా చెప్పవలసిన లేదు, బికాస్ అందరికీ తెలుసు. సో ఈరోజు మనతో పాటు డైరెక్టర్ ఆర్జీవి గారు ఉన్నారు. February 23 వ్యూహం రిలీజ్ అవుతుంది, March 1 శబదం రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ అని అడిగితే మీరు ఎలాగో ఆన్సర్ చేయరు, సో అడుగును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వ్యూహంతో శబదం చేశారు 3 months బిఫోర్, అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు అని చెప్పేసి. సో ఇప్పుడైతే రిలీజ్కి రెడీగా ఉంది. సో ఇప్పుడైనా రిలీజ్ అవుతుందంటారా గ్యారంటీగా? ఇప్పుడు గ్యారంటీ అనేది ఎవరు దేని గురించి చెప్పలేదు. రేపు మార్నింగ్ అర్త్క్వేక్ రావచ్చు, యూనో, లేకపోతే ఏదో అవ్వచ్చు, ఐ డోంట్ నో. యా యా అంటే మీకు ఇప్పటి వరకు అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదే అయిపోయింది, ఆ ఆస్పెక్ట్ అయిపోయింది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారని? ఇప్పుడు ఏది వచ్చినా రెడీగా ఉంటాం కదా. సో అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ ట్రైలర్లో సుందర్ పిచై ఒక మధ్యతరగతిలో పుట్టి గూగుల్ CEO అయ్యారంటే దానికి కారణం ఇంగ్లీష్ అనే డైలాగ్ పెట్టారు కదా. ఆ డైలాగ్ గురించి ఎక్కువగా డిస్కషన్. అంటే ఇంగ్లీష్ వస్తే సరిపోద్దా, CEO అయిపోతారా? సో అలా అది తెలియకే ఇంగ్లీష్ టీచర్స్ అందరూ కూడా స్కూల్లో లెసన్స్ చెప్పుకుంటున్నారా అని కొంతమంది డిస్కషన్. ఏమంటారు దీని మీద? ఇక్కడ బేసిక్ పాయింట్, లాంగ్వేజ్ కొన్న బేసిక్ పర్పసే టు కమ్యూనికేట్. నెక్స్ట్ చేసేది ఏముంటుంది, ఎంతమందితో కమ్యూనికేట్ చేస్తాం, ఎన్ని రకాలుగా చేయగలుగుతాం, ఎన్ని వేరే వేరే వాళ్ళతో చేయగలుగుతాం అనేది నెక్స్ట్ స్టేజ్ కమ్యూనికేషన్ తర్వాత. అప్పుడు మీరు ఒక రీజనల్ లాంగ్వేజ్తో లిమిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకున్న జాబ్ ఆపర్చునిటీస్, మీకున్న ఎక్స్పాన్షను, మీకున్న అంబిషన్ అనేది ఒక బ్రేక్ పడుతుంది. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ అండ్ యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఇప్పుడున్న వరల్డ్లో ఆబ్వియస్లీ దాని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. యా, సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. సో ఇప్పుడు టోటల్గా వ్యూహం కానివ్వండి, శబదం కానివ్వండి, ఫిక్షనల్ అయినా యథార్థ సంఘటనల్ని యథార్థంగా ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రూత్. ఏం ఫిక్షన్ లేదు దాంట్లో. కానీ ఇప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యన, వాళ్ళ పర్సనల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఎలా డిస్కస్ చేసుకున్నారు అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఎవరు బయోపిక్ తీసినా, ఇంక్లూడింగ్ గాంధీ గారి బయోపిక్ రిచర్డ్ అట్మర్ 1982లో తీశారు. గాంధీ కస్తూర్బా ఏం ఆడుకున్నారు రూమ్లో ఎట్లా తెలుస్తుంది ఆయనకి? సినిమా అంటేనే ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది బిలీవబుల్గా ఉండాలి. మీకు తెలిసిన చరిత్ర, మీకు ఆ క్యారెక్టర్ మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే ఈచ్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు జరిగి ఉంటుంది అనేది మీరు అనిపించినప్పుడు ఆ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది జనాలు నమ్మాలి అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు తీస్తాం? నమ్ముతారు అని అనుకుంటున్నారా? అది నాకు తెలియదు కదా. నమ్మాలి అనేది హోప్, నమ్మటం అనేది రియాలిటీ. అది నాకు తెలియదు కదా. ఓకే, నమ్మాలి అని మీరు అనుకుంటున్నారు. నమ్మడం వల్ల నమ్మాలి అనేది హోప్, అందుకనే తీసింది సినిమా. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీరు వినాలి అనుకుంటా, విని నాతో అగ్రీ అవ్వాలి అనుకుంటా, అది అగ్రీ అవుతారా లేదా నాకు తెలియదు కదా. మేబీ నమ్మితే దీనివల్ల ఏంటి, ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు నేను కథ చెప్తే ఎవరికి ఉపయోగం? రక్షేత్ర తీస్తే ఎవరికి ఉపయోగమా? నేను చేసేది, నేను నమ్మేది తీస్తాను. సినిమా తీయటం అంటే అదే, ఎవరికో సేవ చేయడానికి ఎవరు చేయరు. కానీ ఎలక్షన్ ముందుగానే రిలీజ్ చేయాలి అని కూడా మీరు చెప్పారు.
సో ఏంటి మరి ఎలక్షన్ ముందే రిలీజ్ ఎలక్షన్ ముందు చేయడానికి అది టాపికల్గా చాలా హీట్లో ఉంటుంది కాబట్టి. అంటే ఉపయోగం అనేది ఏదో ఒక పార్టీకి అవుతుంది. ఉపయోగం నాకు అనవసరమైన విషయం అది. ఇప్పుడు నేను చేసేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో సినిమా తీయటం, దానికి సంబంధించింది నా పర్సనల్ పారామీటర్స్ ఉంటాయి. అది ఎవరికన్నా ఉపయోగపడితే అది సైడ్ ఎఫెక్ట్, అది నా మెయిన్ ఎఫెక్ట్ కాదు. సో ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా లవ్ చేసేవారు, ఇప్పుడు అదంతా డైవర్ట్ అయ్యి లోకేష్ గారి మీదకి వచ్చినట్టుంది. ఐ థింక్ దే ఆర్ టూ సెపరేట్ థింగ్స్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ అనేది వ్యంగ్యంతో చేశాను ఆ ముద్దు పెట్టడం అనేది. పవన్ కళ్యాణ్ అనేది జెన్యున్ లవర్, ఇది ఆన్ ఎ పర్సనల్ లెవెల్. ఐ డోంట్ లైక్ ద ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ హిస్ పార్టీ, అంతే. లోకేష్ గారు క్యారెక్టర్ గురించి ఎందుకు చూపించలేదు? చూపించాల్సినంత వర్త్ లేదనుకున్నాను. కానీ ఆయన మరి ఎంత లవ్ చేస్తున్నారు కదా. ఆయన లవ్ చేసేది బయట విషయాల గురించి. ఆయన పెట్టిన కోర్టు కేసు, సినిమా డీలే చేయడానికి ట్రై చేయడం, దాని వల్ల మాకు అడ్వాంటేజ్ అయిందని మా బిలీఫ్ ఇప్పుడు. మరి మూవీలో తింటూ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది, అన్నం కలుపుతూ. ఈ క్యారెక్టర్ ఎవరు? మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరైతే అనుకుంటున్నారు అదే అది వదిలేద్దాం అక్కడ. సో కానీ సార్, ఇప్పుడు మీరు పర్సనల్గా నమ్మింది మీరు తీస్తున్నారు. ఎలక్షన్ టైంలో అంటే ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అది ఫాలో అవుతున్నట్టు. ఇప్పుడు నిన్న ఆయన చెప్పిన డైలాగు వెంటనే గ్లాస్ సింక్లో వేశారు. ఏంటి అంత ఫాలో అవ్వడానికి కారణం ఏంటి? ఫాలో అది ఇప్పుడు ఈజ్ ఎ స్టేట్ లీడర్. ఐ నో వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్ ఆఫ్ ద కంట్రీ టుడే. అండ్ ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్, నాకు ఏదైనా ఒక చేసింది బాగా అనిపిస్తే అది నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటా, అంతే. ఇంకంతగానే ఉంది. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా సీఎం కింద. చంద్రబాబు మీద చాలా పెట్టాను కదా ట్వీట్స్. ఆయన కూడా ఇంతకుముందు నేను అందరి మీద పెడతా, అన్నిటి మీద పెడతా. డొనాల్డ్ ట్రంప్ మీద కూడా పెడతా నేను. కుర్చీ మడత డైలాగు ఆయన చెప్పారు. కరెక్ట్. సో దాని గురించి మీరు ఏం మాట్లాడాలి? పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. ఇట్స్ ఏ డైలాగ్స్ పర్పస్ ఈజ్ టు మేక్ ద పాయింట్. ఇప్పుడు మీరు ఒక రైవల్ గురించి చెప్పినప్పుడు మీరు ఒక ఉపమానంతో చెప్తారు. మీరు ఎంటర్టైనింగ్గా మాట్లాడటం అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తుంది. సో ఐ థింక్ దట్స్ ఎ గుడ్ డైలాగ్. వ్యూహానికి వస్తే అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు ఉంటుంది సార్. తర్వాత శబదం సిబిఎన్ జైలుకి వెళ్ళి ఉంటుంది. సో మరి ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు విజయమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు షర్మిల గారు కానివ్వండి, వీళ్ళ గురించి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు షర్మిల గారు ఉంటారు కానీ ఏమి చేయరు సినిమాలో. మీరు పర్సనల్గా తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇప్పుడు అన్నయ్యని అలా విభేదించడం, విమర్శించడం ఏమంటారు? నేను అది ఎక్కువ డీటెయిల్గా నేను ఫాలో అవ్వలేదు. కానీ నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు ఆ పర్టికులర్ టైంలో జగన్ గారు జైల్లో ఉన్నారు కనుక ఆయనకి యాక్సెస్ లేదు కాబట్టి ఆయన చెప్పేది కంటిన్యూ చేయడానికి వీళ్ళు వెళ్ళి మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్కి జనం వచ్చింది ఎందుకు? వేళ్లలో షర్మిలలో జగన్ చూసుకోవడానికి వచ్చారు కానీ షర్మిల గారి కోసం రాలా. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు ఆవిడ పార్టీ పెట్టేకి ఎవరు రాలేదు కదా మీటింగ్కి, ఎవరు. ఇంకోటి జగన్ గారు షర్మిల గారు అవటానికి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బిడ్డలు అవ్వచ్చు, కానీ జగన్ చేసింది ఏంటి? హైకమాండ్కి ఎదురు తిరిగి తను పార్టీ పెట్టి అందరినీ వదిలించి అందరిని వినకుండా ఒక మొండిగా వెళ్ళి దాన్ని సక్సెస్ చేసి జైలుకి వెళ్ళడానికి కూడా భయపడకుండా జైల్లో ఉండి ఇవన్నీ చేసిన దాని మూలాన జగన్ అయ్యాడు. ఓకే. అవన్నీ ఏమీ చేయకుండా జస్ట్ చెల్లెలు కాబట్టి అంతే వాల్యూ ఉంటుంది అనుకోవడం అనేది ఇట్ అలాగ వదిలేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపించిన ఎపిసోడ్లో 1,00,00,000 కోట్ల స్కామ్ అనేది ఒకటి అందరికీ తెలిసిన విషయం. సో దాని గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? దానికి సంబంధించి ఏమైనా మూవీలో ఉంటుంది? ఇప్పుడు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్, ఒక కేసుకి సంబంధించింది కాదు బేసిక్గా. అది సబ్జుడిస్లో ఉంది, ఎప్పుడో పెట్టారు కేసు. దాని గురించి ఇప్పుడు అది ఏ స్టేటస్లో ఉంది, ఏమవుతుందని నాకు జీరో నాలెడ్జ్ అది. సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా. సో నిజంగా మీ సర్వే ప్రకారం ఏపీలో ఏం జరగబోతుందంటారు? నేను సర్వేలు చేయను, నేను సర్వేలు ఏమో కూడా ఊరికనే టైంపాస్ కోసం నాకు అసలు జీరో నాలెడ్జ్. సో ఈ మూవీస్ ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇప్పుడు చేయడానికి ప్రధానంగా కారణం మీ పర్సనల్ ఇంట్రెస్టా, ప్యాకేజా, ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా, దాసకిరణ్ ప్రొడ్యూసర్, అది దట్ ఈజ్ అ రిజిస్టర్డ్ థింగ్. నేను ఫిలిం మేకర్. దాసకిరణ్కి నాకు అంతకు ముందు నుంచే ఉంది ఒక ఈక్వేషన్. ఓకే. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఎప్పుడు అవుతుంది? ప్యాకేజు మనకి ఇష్టం లేనిది డబ్బుల కోసం చేయడం. నేను ఓపెన్గా జగన్ నేను ప్రో అని చెప్తే ఇంకా ప్యాకేజ్ ఏంటి అర్థం? దాంట్లో ఎవరు ఏమి చేసినా ఎవరో ఒకళ్ళ కోసం చేస్తారు. ఓటేసిన వాడు చేస్తాడు,
లేకపోతే క్యాడర్ రోడ్ చేస్తాడు, ఎవరో సపోర్టర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు, ఈ పార్టీకి ఆ పార్టీకి. అలాగే కంపెనీస్ లేకపోతే ఒక అంటే మామూలు గ్రూప్స్లో అందరూ కూడా ఎవరో ఒకళ్ళ కోసమే చేస్తారు. యా, అలాగే నేను చేస్తున్నాను. యా, ఇప్పుడు ప్యాకేజీ అంటే అది ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు ఏమంటుందని ఎంత ఇచ్చారు ఈ సినిమా తీయటానికి అంటే 1000 కోట్లు ఇచ్చారంటే నమ్ముతారా? రూపాయి కూడా ఇవ్వలేదంటే నమ్ముతారా? అప్పుడు ఎవడు నమ్మేది ఆడు నమ్ముతాడు కాబట్టి ఆడికి వదిలేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలోనే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎగనెస్ట్గా తీయడం కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరుగుతూ వస్తున్నాయి. దానికి ప్రధానంగా కారణం ఏమైనా ఉంది? ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఫర్ మై ఒపీనియన్ ఆన్ దెమ్, అంతే. సో టీడీపీకి ఫేవర్గా ఏమన్నా తీసే ఛాన్సెస్ ఉంటాయి అసలు? లేదు, ఎందుకని? టీడీపీ కని కాదు, నేను ఇప్పుడు సిబిఐ, నాకు టీడీపీ పార్టీ తెలీదు, వైసీపీ పార్టీ కూడా నాకు తెలియదు. నేను వ్యక్తుల ద్వారా వెళ్తాను. పార్టీలు అనేది జస్ట్ అన్ ఆర్గనైజేషన్. అది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ మధ్య కాలంలో ఉన్నాయి మీరు చేసింది గత ఒక 4-5 years నుంచి అనుకుంటా మేబీ. ఈ మధ్య కాలంలోనే ఆయనకి అగెనెస్ట్గా మాట్లాడడం కానీ, అగెనెస్ట్గా అన్నీ చేయడం, ఎందుకని ఇట్లా స్టార్ట్ చేశారు? ఆ టైంలో ఇప్పుడు ఆ టైంలో సినిమా తీయాలి, లక్ష్మీ మన కథానాయకుడు ఇదన్నీ వచ్చినప్పుడు ఆ టాపిక్ నా మైండ్లోకి అప్పుడు వచ్చింది, అంతగానే లేదు. అప్పటి నుంచి ర్యాండమ్గా దండయాత్ర జరుగుతూనే ఉంది. దండయాత్ర అందరి మీద చేస్తాను, నా మీద కూడా చేసుకుంటా దండయాత్ర. నేను అందులో పాపులర్ అయిన పర్సన్స్ గురించి ఎక్కువ మీడియా వాళ్ళు మాట్లాడతారు, అంతే. రీసెంట్గా మీరు ఎన్టీ రామారావు గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అన్నట్టుగా మాట్లాడారు. సో ఏ విషయంలో గొప్ప, మీకు ఎలా? అన్ని విషయాల్లో గొప్ప. ఎందుకంటే ఈజ్ ఎ బెటర్ డాన్సర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్, ఈజ్ ఎ బెటర్ లుకర్, 6-pack బాడీ ఉంది, అండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ జూనియర్ ఎన్టీఆర్ గివ్స్ ఇన్ ఇప్పుడు మన RRRలో కానీ ఎక్కడ కానీ ఎన్టీ రామారావు గారు ఫార్ సుపీరియర్. అసలు ఏమంటుందా, ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన 70s 80sలో ఇప్పుడు ఉన్నారు ఆయన. దిస్ గైజ్ అంటే ఆల్మోస్ట్ ఆయన సినిమాలు మానేసిన 40 years ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ టెక్నాలజికల్గా, కొన్ని ఎక్స్పీరియన్స్ అది అన్నిట్లో. సో మీరు యాక్టర్ టు యాక్టర్ కంపేర్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ అసలు ఆనరు జూనియర్ ఎన్టీఆర్ మనం. యా, సో టీడీపీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కూడా మీరు ఇంతకుముందు కామెంట్స్ చేశారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకని ఇప్పుడు లోకేష్ ఉన్నారు తర్వాత, సో ఆయన టీడీపీని లోకేష్ మీద నాకు ఇంప్రెషన్ లేదు, అంతే. జూనియర్ ఎన్టీఆర్ అసలు టీడీపీకి వెళ్ళే ఛాన్స్ అది నాకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ అది తన పర్సనల్ ఒపీనియన్, అది వాంట్స్ టు ఎంజాయ్ హిస్ స్టార్డమ్, లేకపోతే పీపుల్కి సేవ చేయాలని ఆయనకి కోరిక ఉందా నాకు తెలియదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పాను, అంతే. మేబీ అంటే ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చినా కానీ ఆయన ఎలా నిలబెట్టగలరు? ఇప్పుడు లోకేష్ ఉన్నారు, ఆయన అది నాకు తెలీదు. నేను ఊరికేనే చెప్పా నాకు ఉంటే బాగుంటుందని, అది అంతకనే లేదు. సో అయితే రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా మీ గురించి కామెంట్ చేశారు, లైవ్లో చేశారు, మీ తలకి 1 కోటి రూపాయలు అని చెప్పేసి. ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? మీరు అప్పుడు ఆ టైంలో భయపడ్డారు అనేది కూడా నిజమే అంటారా? అది ఇప్పుడు ఎవరు అనేది అలా అనుకుంటారు. బేసిక్ పాయింట్, ఆయన వెనకాల ఉన్నారా ముందు ఏం డిఫరెన్స్ పడుతుంది? వెనకాల ఉన్నా లేకపోయినా ఎవరో ఒక మనిషి అంటాడు, ఎవరైతే బయటకు వచ్చి అంటారో మనం వాళ్ళ మీదే ఫోకస్ పెడతాం. వెనకాల ఎవరు ఉంటే ఏంటి అసలు, ఉన్నా లేకపోయినా ఏమి డిఫరెన్స్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను భయపడ్డానా లేదా అనేది ఎవరు అనుకునే వాళ్ళు అనుకున్నాను. సో ఇప్పుడు మీరు తీస్తున్న మూవీస్ అన్ని కూడా ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీదే బేస్ చేసుకుని వీటి మీదే ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇంకంటే మీరు క్రియేటివ్గా ఇప్పుడు చెయ్యలేక ఇట్లా చేస్తున్నారు అంటే, సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది దీన్ని వాడుకోవడానికి, లేదా ఏదైనా ఫేమ్లో ఉంటే ఆ ఇష్యూని కరెంట్ ఇష్యూగా తీసుకుని మీరు వాడుకుని ఇట్లానే వస్తున్నారు ముందుకి అనేది ఒక కామెంట్, ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసిన సినిమాలు ఎవరు తీయరు, ఒక పాయింట్. నేను తీసిన జానర్లు ఎవరు తీయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇది ఏమంటుందని ఎన్ని సినిమాలు తీసాను నేను పొలిటికల్గా నా 35 years కెరియర్లో మ్యాక్సిమం తీసుంటే 4-5 చేసి ఉంటా. అది వచ్చినప్పుడు ఉట్టి ఇలాంటివి తీస్తారు అనుకుంటారు అందరూ, అంతకన్నా లేదు. రీసెంట్గా మీకు అంటే ఈ మూవీకి సంబంధించి అంటే మీరు తాగిన వాడ్కా డబ్బులైనా వస్తాయే మూవీకి అనే క్వశ్చన్స్ కూడా ఎదురైనాయి. అంటే మీ స్టాండర్డ్స్ ఏమైనా అంతవరకు పడిపోయిందని? ఇప్పుడు అడిగినోడైతే ఆడి జేబుల నుంచి రూపాయి తీలా, నాకు తెలిసి ఆడి లైఫ్లో ఆడి జీతం కానీ ఎక్కువ ఎక్కడికే వెళ్ళాడు. ఇక్కడ ఒకడు ఎవరో సపోజ్ 15 కోట్లు పెట్టాడు అనుకోండి ఈ సినిమా మీద, ప్రొడ్యూసర్. అది అతనికి సంబంధించిన విషయం కదా, వాడికి కాదు కదా. సో ఇప్పుడు నోరు ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం అనలేదు, ఎందుకంటే అది చాలా చిన్నోడు, అది ఈజ్ ఎ నోబడి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఆన్సర్లు ఇస్తే కూర్చొని వేరే పనులు చేయడానికి టైం ఉండదు. అంటే మీ పర్సనల్గా మీరు ఎప్పుడు అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, దాని గురించి బయట కూడా పెడుతూ ఉంటారు. సో పర్సనల్ ఇంట్రెస్ట్లు అనేవి అంటే అమ్మాయిలతో ఎక్కువ ఈ ఫోటోలు కానీ రీసెంట్గా స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ అన్ని ఫొటోస్
పెట్టేస్తుంటారు. అంటే ఏంటి సార్ అది? ఏంటంటే అదే మీరు చూసిందే, ఇంకేముంటుంది. అంటే అటెన్షన్ ఏమన్నా కోరుకుంటారా? అటెన్షన్ నేను ఏం చేసినా అటెన్షన్ కోసమే చేస్తా. అది 1000 సంవత్సరాల నుంచి చెప్తున్నది. ఈ మూవీకి సంబంధించి మీరు కమర్షియల్గా ఆలోచిస్తారా? ఏంటి ప్రొడ్యూసర్కి ఇంత లాభం రావాలి ఈ మూవీతో అట్లీస్ట్ అనేది ఏమైనా ఆలోచన ఉంటుందా? ఏదో ఏ సబ్జెక్ట్ అనుకున్నా అది తీసి అది ఎవరికన్నా ఉండకుండా ఉంటుందా? నేను సినిమా చూసేవాడు 2 గంటలు చూస్తున్నాడు. నాలాంటి ఫాస్ట్గా తీసేవాడు కూడా 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఆ 8 నెలలు ఊరికైనా టైంపాస్ చేస్తానా ఆలోచించకపోతే? నేను కాదు, ఎవరికైనా కానీ. సో అయితే ఈ మూవీ అయితే ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఏంటనేది మీకు కూడా ఐడియా లేదు. నేను అదే అన్నాను, నేను మాటికి చెప్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నేను సినిమా తీస్తాను. అది ఎవరికన్నా ఎఫెక్ట్ అయితే అది నాకు సంబంధించని విషయం, పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా కూడా. సెన్సర్ ప్రాబ్లం అయినప్పుడు దావూద్ ఇబ్రహీం మీకు హెల్ప్ చేశారనేది నిజమేనా? అది బేసిక్గా నేనే చెప్పాను జోక్గా. అది జోక్ అని కూడా తెలియపోతే ఆడికన్నా ఇగ్నోరెంట్ ఎవడో ఉన్నాడు. సో ఆడియన్స్కి ఈ మూవీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఏపీ ప్రజలు? థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.